హల్లెలూయా హల్లెలూయా. కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. ఎంత అవకాశం ఇచ్చిన పెద్ద అయ్యగారికి, ఆత్మానంద గారికి నా హృదయపూర్వకమైన వందనాలయ్యా. చాలా థ్యాంక్స్ అండి. మరి ఇంత అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వకమైన థ్యాంక్ యూ. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి చాలా విషయాలు చెప్పాలి ఆశపడుతున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్యము ప్రసంగం చేద్దామండి. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. కూడికొచ్చిన బిడ్డలందరూ కూడా దీవించి ఆస్మరించండి. ఇక ఉన్న బిడ్డలు ప్రభా, ప్రతి విశ్వాసి నీ విశ్వాసముతో ప్రేమించి వీళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ మహిమ గణపరచండి. ఈ వాక్యముతో మాట్లాడుతుండగా మాతోనే వీళ్ళందరితోనే మాట్లాడమని, సహాయం అందించమని యేసయ్య పరిశుద్ధాత్మ పేటములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, కొన్ని సత్యాలు చెప్పాలి. అందుకని నేను ముందుగా సాక్ష్యం చెప్పి తర్వాత వాక్యంలోకి వెళ్దాం. నేను గర్భదేశానికి వెళ్ళి 15 సంవత్సరాలు ఇంచుమించు ఇక్కడే ఈ ప్రాంతాన్ని, ఈ ఏరియాలోనే 20 సంవత్సరాల క్రితం చిన్న వ్యాపారస్తుని, ఐస్ క్రీమ్ అమ్ముకునేవాడిని. రూపాయి. దేవుడు అంటే తెలియదు. అనేక కూడా అంజుని సహవాసంతో ఉండేవాడిని. పూజలు చేస్తా తెలియదు. 18 సంవత్సరాల వయసులో నా మ్యారేజ్ అయ్యి ఇంచుమించు 26 సంవత్సరాలు. అప్పుడు తెలియక అన్ని రకాలు కూడా పాపము నలుగువానే, పాపములో ఎరుగునువానే, కానీ దేవుడు ఉన్నాడని తెలియదు, తెలుసుకోలేకపోయాం. మా తాతలు కూడా అంజులు, వాళ్ళ దేవుడిని నమ్ముకుని వాళ్ళ పరలోకం ఉన్నారు ఇప్పుడు కూడా. మా తాత ఇంచుమించు 80 సంవత్సరాలు బతికాడు. మద్దలవసల తాత పేట్రు మా తాతయ్య. రెండవ తాతయ్య సీమోను, ఆయన 102 సంవత్సరాలు బతికాడు. అమ్మమ్మ ఇలాగా దేవుణ్ణి నమ్ముకుంటా. మేనమామ ఇప్పుడు కూడా ఉన్నారు, ఆయన పాస్టర్. మేనకోడలు, బావ, నేను, వీళ్ళందరూ కూడా సేవ చేస్తున్నాం. దేవుడి పరిచయం చేయాలి. అనేక బిడ్డల కూడా రక్షణ కావాలి. రక్షించేవాడు దేవుడు ఉన్నాడని తెలుసు, రక్షించేవాడు ప్రభు ఉన్నాడని తెలుసు, రక్షించేవాడు మన కర్త అని తెలుసుండి దేవుణ్ణి ప్రేమిస్తలా. అలాగా ఆత్మతో కుంగిపోయే చాలా మంది కూడా ఉండిపోయారు. అలా సజీవుడు రక్షకుడు అని తెలుసుండి ఆయన ఎలా ప్రేమించాలి తెలియక ఆత్మతో నిజముగా దేవునికి ఎలా ఉండాలి, ఎలా నడవాలి తెలుసుకోలేక చాలా మంది ఉండిపోయారు. నేను గ్రహించే మనిషినే, మీలాగా ఆత్మీయునే, మీలాగా ఒకరితో ఒక ప్రేమ కలిగి ఉండేవాడిని. ఎన్నో కష్టాలు పడ్డా, ఎన్నో బాధలు పడ్డా, కుటుంబ సమస్యలవని, ఆరోగ్య సమస్యలవని, ఆర్థిక సమస్యలవని, ఏదైనా ప్రభుపక్షముగా భారం పెట్టా. ప్రభువు విశ్వాసించాను. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. ఆ దేశంలో ఉన్న కరోనా వైరస్ వస్తే చాలా మంది కూడా దైవజ్ఞులు కూడా వాళ్ళు కూడా పరలోకం నుండి నిద్రించే వాళ్ళు ఉన్నారు. నేను కూడా జయించా. కరోనా వచ్చి మరి 25 రోజుల్లో రూములు ఉండిపోయా. అక్కడ చిన్న జ్వరం వచ్చినా, తుమ్మునా, ఏదన్నా ప్రాబ్లం వచ్చినా రూములను పెట్టేసి టయానికి అన్నం ఉన్నా లేకపోయినా
ఆ టయానికి అలాగా ఉండవని బెదిరిపోయా, బెంబిలెత్తిపోయా, ఏమో కరుణ వచ్చేసింది, ఇది చంపేస్తున్న మనుషుల్ని అని ఎంతో కానీ భారం కలిగి సన్నిధులు కూడా ఏడ్చాను. అనేక సంఘాలు కూడా దైవజ్ఞులు సహవాసముతో ప్రార్థించమని కోరుకున్నా. ఆ రూములో ముగ్గురు ఆ ముగ్గురు కూడా ఈ బాధపడుతున్నారు. ఏమైపోతాము, తల్లిదండ్రులు ఏమైపోతారో, బిడ్డలు ఏమైపోతారో, భార్యలు ఏమైపోతారో, తోబుట్టులు ఏమైపోతారో, దడదడ టెన్షన్ ఇలా ఉండేది. నేనే ఎప్పటికైనా దేవుని నమ్ముకునే వాళ్ళు విశ్వాసం అంటే ఈ భూమి మీద ఉన్న మరణం తప్పదు, ఎప్పుడైనా మరణించవలసిందే. కానీ దేవుని దృష్టిగా ఆయన విశ్వాసించి ఏ కరుణ రాని, ఏ వ్యాధి రాని, ఏ కీడు ఎదురని ప్రార్థన చేద్దాం, ప్రార్థనతో జయిద్దాం అని అలా ధైర్యం చెప్పే కుర్రోళ్ళకి నేను ఉన్నా. చాలా మంది కూడా స్త్రీలు కూడా అక్కా చెల్లెమ్మలు కూడా నా కోసం ప్రార్థించారు, వాళ్ళ కోసం కొన్ని సంఘాలు కూడా ప్రార్థించా. ఎందుకనుక ఈ సత్యాన్ని చెప్తున్నానంటే అలాగే ఉండి వచ్చేసాం, విడుదలైపోయాం, వచ్చాం. మళ్ళీ వచ్చేసింది కరోనా, మళ్ళీ లాక్డౌన్ వేసారు. ఎన్నో సమస్యలు ఉన్నా అయినా సరే ఇంటికి వచ్చి క్షేమంగా వచ్చి మళ్ళీ వెళ్ళా. మరి తమ్ముళ్ళు అలాగే బామర్ది మాంగారు లేరండి. ఎందుకంటే తోరబుట్టుల తమ్ముడు 35 సంవత్సరాల వయసు, బీపీ షుగర్ వ్యాధులతో అతని కోసం ప్రార్థించా, సన్నిధులు ఏడ్చా, విదేశాల నుండి దక్కలపోయాడు. చాలా డబ్బులు ప్రయత్నం చేశా, కానీ అతను అటాక్ వచ్చేసి మరణించాడు. షుగర్ వల్ల, ఒక్క షుగర్ వల్ల దేవుని నమ్ముకునే శ్వాసం. మా బామ్మద్ది కూడా అలాగే, ఆయన కిడ్నీలో లివర్లో ప్రాబ్లం వచ్చి ఆయన కూడా హాస్పిటల్లో నిద్రించారు. మాంగారు కూడా ఆయన కూడా కొద్దిగా కిడ్నీలు తినేసి ఆయన కూడా మరణించారు. ఎవరు చూడలా. మా తాతయ్య సింహన్ తాతయ్య కూడా 100 సంవత్సరాలు బతికేయండి, ఆయన ఆశీర్వతి పొందినవాడిని, అనేక బిడ్డలకు రక్షణ కోసం ఆశీర్వతి పొందినవాడిని. కానీ ఏది కూడా చూడలేకపోయా. బాధ కలిగింది. జీవితం ఒంటరి జీవితం అయిపోయింది. ఏమి చేయాలి? మనుషుల కంటే రాజుల కంటే ప్రభువు నమ్ముకుంటే ఎంతైనా మేలు అని ఎంతో ఉన్నా ఏడ్చా, కానీ ఎవరు దక్కదు. ఈరోజు మాట్లాడదామంటే ఎవరో ప్రేమతో పలుస్తలేదు, మాట్లాడదామంటే ఎవరో నేనంటే ఈరోజంగా చూస్తారు. కానీ ప్రభు దృష్టికి ఎప్పుడైనా నా శ్వాసం ఏంటో, నా ప్రేమ ఏంటో, నా యథార్థం ఏంటో ఎప్పుడైనా తెలుసుకుంటారనుకున్నాను. ఎవరు తెలుసుకోలేకపోతా. అనేక సంఘాల కోసం ప్రార్థిస్తాం, అనేక సంఘాల కోసం దైవజ్ఞ సహవాసం ఉంటా, ఉపకారం చేశా, సహాయం చేశా, ప్రేమించా. కానీ అందరిని ప్రేమించిన ఈ సమస్యల వల్ల ఎవరు కూడా నా బంధువులే నన్నే మోసం చేశారు. మోసం చేసి ఏమైపోవాలో తెలియక దేవుణ్ణి నమ్ముకుంటా, విశ్వాసిస్తున్నాడు. ఇక నా దగ్గర ఏమి లేదు, ఒకటే సహాయం, ప్రభుపక్షమక ప్రార్థన చేయాలి. అనేక సంఘాల కోసం నేను ప్రార్థిస్తున్నా, రక్షించబడాలి. కొన్ని జీవితాలు నా జీవితంలో పోరాకూడదు, కొన్ని బాధలు నా జీవితంలో బాధపడకూడదు. సాక్ష్యం చెప్పే స్థితి నాకు అనుగ్రహించి లేకపోయినా దేవుని దృష్టికి ప్రార్థిస్తున్నాడా, దేవుని దృష్టికి కొన్ని సంఘాలు బాగుపడాలి, కొన్ని ఆత్మలు రక్షించబడాలని కన్నీటితో బాధతో ఉపవాసం ప్రార్థిస్తా. కానీ ఈ సాక్ష్యము ఎప్పుడైనా ప్రభు దృష్టికి ఆయన వెలిగించబడాలి, కొన్ని ఆత్మలు రక్షించాలి. నాలాగా కొన్ని జీవితాలు పోవకూడదని ఎన్నో సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు అలాగే ఎదుర్కొన్నా. నేనంటే ఇష్టం లేక, ప్రేమ లేక ఎన్నో పెన్షన్లు ఎన్నో ఇచ్చారు ఆయన సరే. కానీ ప్రార్థించండి, మీ కొరకు
మీ కొరకు కుటుంబ కొరకు ప్రార్థిస్తాం. ఇదే నా సాక్ష్యం. హల్లెలూయా. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.